బ్యాక్ వృక్షో రక్షతి రక్షిత అంటారు పెద్దలు. కానీ మన ప్రభుత్వాలు మాత్రం వృక్షాలను రక్షించడం బాధ్యతగా తీసుకున్నారు. కానీ వాటిని పరిరక్షించడం మాత్రం గాలికి వదిలేశారు. ఇది భారీ వృక్షాలకు ప్రాణ సంకటంగా మారింది. ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా భారీ వృక్షాలను నాటిన అధికారులు సంరక్షణలో మాత్రం చేతులెత్తేశారు. దీంతో ఈ చెట్లు ఎండిపోయి కళవిహీనంగా మారాయి. నగర శివారు ప్రాంతాలు అంటే భారీ వృక్షాలు రోడ్డు పక్కన కనిపించేవి. 70 ఏళ్ల పైబడిన వృక్షాలు రోడ్ల పక్కన ఉండి పాదచారులకు వాహనదారులకు నీడనిచ్చి సేద తీర్చేవి. అయితే నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉండటంతో రోడ్ల వెడల్పు కోసం అభివృద్ధి పనుల కోసం ఈ చెట్లను తొలగించేశారు. అప్పటి ప్రభుత్వం ఇలా తొలగించిన చెట్లను వేరే ప్రాంతాల్లో నాటడం చేసింది. అయితే వీటి విషయంలో పర్యవేక్షణ లోపంతో అవి మోడుబారిపోతున్నాయి. ఇక్కడ ఎండిపోయి కనిపిస్తున్న ఈ చెట్లని ఒకప్పుడు భారీ వృక్షాలుగా పచ్చగా కళకళలంపేట్, మియాపూర్, నిజాంపేట్ పరిధిలో ఈ భారీ వృక్షాలన్నీ ఉండేవి. అక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు వీటన్నింటినీ అక్కడి నుంచి ప్రభుత్వం తొలగించి వేరే చోట నాటింది. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కాత్వా చెరువుకు సమీపంలో వీటన్నింటినీ నాటించారు. ఇప్పుడు అవన్నీ ఎండిపోయి చివరి దశలో ఉన్నాయి. వీటిని తొలగించి మళ్లీ ఇక్కడ నాటడానికి రవాణా ఖర్చులన్నీ కలిపి దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి స్థితికి చేరుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చెట్లు ఇలా అయ్యాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఈ చెట్లను బతికించేందుకు ప్రయత్నించాలని వారంతా కోరుతున్నారు. ఈ రీప్లాంటేషన్ అని చెప్పి బాచుపల్లి నుంచి ఆ ఫ్లైఓవర్ కోసం ఆ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఆల్మోస్ట్ సుమారుగా 70 చెట్ల వరకు ఉంటాయి. గత 70 ఏళ్ళలో చెట్లకి 70 ఏళ్ళ వరకు పెంచాలంటే అంత టైం పడుతుంది. అంత పెద్ద చెట్లని రీప్లాంటేషన్ కోసం అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సుమారుగా ఈ 70 చెట్లు మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఇప్పటికీ. సో అక్కడ రీప్లాంటేషన్కి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల సో దీని యొక్క డబ్బు అనేది దుర్వినియోగం అయిపోతుంది. ఏదైతే అధికారులు కానీ మరి దీనికి పట్టించుకోవడం అనేది వాళ్ళకి తెలియాలి. సో కోట్లాది రూపాయలు ఇలా అనవసరమైన ప్రజల సొమ్మును వృధా చేయడమే తప్ప రీప్లాంటేషన్ సరైన పద్ధతిలో సరైన అవగాహనతోని కానీ ఏదైనా ముందు చూపుతోని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఇక్కడ తీసుకొచ్చి 70 చెట్లు లైన్గా పాతి పెట్టేసి క్లోజ్ చేసుకున్నారు. అంటే మరి దీనికోసమని ఏమన్నా ఆలోచించి అధికారులు తగిన చర్యలు ముందులో తీసుకోవాలని ప్రజలకు ఉపయోగపడాలి. ఒక చెట్టు పెరగాలంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు పడుతుంది. ఒక మంచి జీవితకాలం కూడా ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఆ చెట్లను కాబడితే భావితరాల కన్నా ఈ చెట్లు ఇలా ఉండే ఇంత పెద్ద ఉండే 100 ఏళ్ల చెట్లు కూడా ఉన్నాయి లోకంలో. సో అలాంటి చెట్లను మనం కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంటుంది. వృక్ష రక్షిత అన్నారు ఎందరో పెద్దలు. సో అలాంటి చెట్లను ఇలా నిర్భీణ్యంగా ఇష్టానుసారంగా తీసుకొచ్చి రీప్లాంటేషన్ చేసి దీన్ని ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా ఇట్లా పడేసిన వల్ల ప్రజలకు కూడా కొద్దిగా ఆలోచించి ఏదైనా హెచ్ఎండిలో పెద్ద మనుషులు ఎవరైనా ఉండని సో చెట్లని కాపాడి ప్రజలకు ఒక మంచి చెప్పాలి మోటివేషన్లో ఉండాలని చెప్తున్నాను. ఈ ప్రాంతంలోని చెట్ల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో చెట్లు ఏ విధంగా ఉన్నాయో మరి ప్రభుత్వాలకే తెలియాలి.